మళ్ళీ దానికి డబ్బులు కలెక్షన్. వేలం వేయనప్పుడు గెజిట్లో ఉండే రేట్లతో డిపార్ట్మెంటల్ కలెక్షన్. మీరు ఇది చేస్తానట్టు ఇది ఎక్కడ డిపాజిట్ అవుతానట్టు ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? మీరు ఇచ్చాను మేము మొన్న కూడా అదే అడిగినామన్నా, మీరు దీనికి ఆర్గనైజ్ చేయండి అంటే అవును కలెక్ట్ చేస్తున్నారా? ఇప్పుడు కడపలో ఉంది, కడపలో లేదు పార్కింగ్ వసూలు చేస్తున్నారా? కార్పొరేషన్, ఇది మున్సిపాలిటీ చేయడం ఉంటే వాళ్ళు వసూలు చేస్తారు. ఏ సబ్జెక్ట్ అయితే ఉంటుందో దాన్ని వసూలు చేస్తారు. మా గెజిట్ లో పార్కింగ్ పెట్టారు వాళ్ళు. మీకు మాత్రం సపరేట్ ఉంటుంది, పొద్దుటూరుకు మాత్రము ఇక్కడ తీస్తారా తీరా అన్న? ఇక్కడ దారిలో వాళ్ళని అడిగారు కానీ అది మా చేతిలో. మున్సిపల్ కమిషనర్ దొంగ డబ్బులకు అలవాటు పడిన మున్సిపల్ కమిషనర్ సాధారణ ప్రజలకు మేలు చేయని కమిషనర్, సాధారణ ప్రజలకు మేలు చేయని కమిషనర్, సాధారణ ప్రజలకు న్యాయం చేయలేని కమిషనర్, సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టే కమిషనర్, నేడు ప్రొద్దుటూరు యొక్క కూరగాయల మార్కెట్ నందు గత కొద్ది సంవత్సరాలుగా ఏదైతే కూరగాయల మార్కెట్కు గేట్ ఉందో ఆ గేటు వసూలు చేస్తున్నారని మా భారతీయ జనతా పార్టీ యొక్క నాయకులు గుర్తించినప్పుడు మాకు తెలియజేసినప్పుడు మేము ఒకటే విషయం చెప్పాము. గత ప్రభుత్వంలో నాయకులు, అధికారులు మరి మున్సిపల్ సంబంధించిన సిబ్బంది అవినీతికి అలవాటు పడిపోయి ఉన్నారు. వాళ్ళు ఇంకా మార్చుకోని పద్ధతులలో ఇంకా కొనసాగిస్తున్నారు కాబట్టి వసూళ్లు ఒకసారి మీరు అక్కడ పర్యవేక్షించి మున్సిపల్ కమిషనర్కు తెలియజేసేసి వాళ్ళ యొక్క తప్పును సరిదిద్దుకోమని ఒకసారి తెలియజేయమని చెప్పాము. దాని ప్రకారంగా మా ప్రధాన కార్యదర్శి అయినటువంటి ప్రదీప్ రెడ్డి గారు ఒకసారి పోయి మున్సిపల్ కమిషనర్తో కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చేసి ఇక్కడ ఏదైతే అక్రమంగా వసూలు జరుగుతున్నాయో టెండర్ లేకుండా ఎవరైతే కూరగాయల మార్కెట్కు బీద బిక్కి సాధారణ జనం ఇక్కడికి వచ్చి కొనుగోలు చేస్తున్నారో కూరగాయలన్నింటినీ వాళ్ళ దగ్గర నుంచి టోల్ మరియు ఇక్కడ పార్కింగ్ సంబంధించిన వసూలు చేస్తున్నారు. ఇది పూర్తిగా అక్రమము. ఏదైతే గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో అవినీతి వేల నూలు కొనిపోయిందో దాన్ని డబుల్ ఇంజన్ సర్కార్ అయినటువంటి ఎన్డీఏ కూటమి సహించదు. దీనికి కొనసాగింపుగా మేము భారతీయ జనతా పార్టీ అయినటువంటి మేము ఎక్కడే కానీ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఎక్కడా అవినీతికి చోటు లేకుండా చేస్తామని మేము ప్రజలకు వాగ్దానం చేశాము. సామాన్య ప్రజలను ఎవరైతే పీడిస్తున్నారో ఎవరైనా సరే మా కూటమి ప్రభుత్వం ఉన్నా కూడా ముందుగా వాళ్లకు తెలియజేసి దీన్ని సరిదిద్దుకోమని చెప్పడం జరుగుతుంది. సరిదిద్దుకోని పక్షంలో వాళ్ళ మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకునేంత వరకు బైఠాయింపులు మరియు వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకునేంత వరకు మేము ఉపక్రమించాం. వ్యక్తి 1 కేజీ టమోటా కొనడానికి వస్తే ఇక్కడ టోల్ 10 రూపాయలు, మళ్ళీ పార్కింగ్ ఫీజుకు 10 రూపాయలు. అంటే కొనే వస్తువు 10 రూపాయల లోపల ఉంటే వాళ్ళు కట్టాల్సిన డబ్బులు 20 రూపాయలు. ఏ విధంగా రైతులకు న్యాయం చేస్తాం మనం ఈ విధంగా అయితే? అంటే కమిషనర్ గారికి ఈ మాత్రం కూడా తెలియకుండా ఈ విధంగా ఉన్నారా? చికెన్ వేస్టేజ్ తీసుకొని పోవడం కోసము ఏదైతే చికెన్ వేస్టేజ్ ఉంటుందో దానివల్ల బ్యాక్టీరియా ఫామ్ అయ్యి ప్రజలకు అనారోగ్యం వస్తుందని చికెన్ వేస్టేజ్ కోసం టెండర్ పిలవడం జరుగుతుంది ఎక్కడైనా సరే. అటువంటి టెండర్ సిస్టమ్ అనేది ఏమీ లేకుండా ప్రైవేట్ వ్యక్తులతో వసూలు కొనసాగిస్తూ, అంటే ఒక్కొక్క షాపు నుంచి 50 రూపాయల చొప్పున వారానికి 350 రూపాయలు, నెలకు 1500 రూపాయలు, దాదాపు 350 నుంచి 400 షాపులు ఉన్నాయి. సరే కొన్ని షాపులు ఇవ్వరు, 300 షాపులు ఉన్నా కూడా దాదాపుగా 4.5 లక్షల రూపాయలు పర్ నెలకు 4.5 లక్షల రూపాయలు ఎక్కడికి పోతుంది? ఎవరి జోబులో లేకపోతుంది? మేము మున్సిపల్ సిబ్బందిని మొత్తం అనడం లేదు.
ఎవరైతే అవినీతికి అలవాటు పడి ఎవరైతే అక్రమ వసూలు చేస్తున్నారో వాళ్ళను ఖచ్చితంగా నిలదీస్తున్నాము. వాళ్లకు ఎవరైతే అక్రమ వసూలు చేస్తున్నారో వాళ్ళే ఉలిక్కిపడే సమయం కూడా వస్తుంది. ఇది అక్రమ వసూలు చేయని వాళ్ళు ఏ విధంగా మామూలుగానే ఉంటారు. వాళ్ళు ఎవరైతే అక్రమ వసూలు చేస్తున్నారో, ఎవరు జబ్బుల లేకపోతుందో, ఈ విధంగా ఇంత చిన్న విషయంలోనే కూరగాయల మార్కెట్, జస్ట్ చేపల మార్కెట్, చికెన్ సెంటర్ మార్కెట్ల నుంచే దాదాపు 10 లక్షల రూపాయలు అక్రమ వసూలు జరుగుతున్నాయంటే ఇంకా పెద్ద పెద్ద దాంట్లోకి ఎంతో వస్తాయి. టౌన్ ప్లానింగ్ అధికారులు కావచ్చు, పారిశుద్ధ్య కార్మికులు కావచ్చు, శానిటరీ మొత్తం అంతా ఎవరైనా సరే అక్రమ వసూళ్లలో ప్రపంచంలోనే గిన్నిస్ రికార్డుకి ఎక్కే స్థాయిలో మన ప్రొద్దుటూరు మున్సిపాలిటీ అధికారులు మరియు వారి సిబ్బంది, ప్రైవేట్ సిబ్బందితో అక్రమ వసూలు చేస్తున్నారు. దీనిపై ఖచ్చితంగా మేము ఇక్కడ బైఠాయించి మరియు మున్సిపల్ శాఖ మంత్రి అయినటువంటి నారాయణ గారికి, లోకేష్ గారికి, చంద్రబాబు గారికి కంప్లైంట్ చేస్తున్నాము. అలాగే మన ఉప ముఖ్యమంత్రి అయినట్టు పవన్ కళ్యాణ్ గారికి, మా రాష్ట్ర నాయకత్వానికి దీని మీద తెలియజేస్తున్నాము. దీని మీద ఉద్యమం ఉధృతం చేస్తున్నాం. మేము ఇది ఒక నెల ముందు చేసేసి వాళ్ళ తప్పులను సరిదిద్దుకోమని చెప్పాం. కానీ ఇప్పటి వరకు సరిదిద్దుకోకపోగా వేరే వ్యక్తులతో ఇక్కడ వసూలు చేయిస్తూ దాన్ని మళ్ళా మేము సక్రమము, మేము గెజెట్ రిలీజ్ చేశాము అంటున్నాం. కడప కార్పొరేషన్లోనే పార్కింగ్ వసూలు చేయడం లేదు. ఇక్కడ వీళ్ళేంది చేసేది? నేను ఇప్పుడు ప్రజలకు కూడా ఒకటే తెలియజేస్తున్నాను, భారతీయ జనతా పార్టీ తరఫున ఎవడెవడైతే అక్రమ వసూలు చేస్తున్నారో ఈడ్చి తన్నండి, రోడ్డు మీద పడేసి కొట్టండి. నేను ఈ రోజు సవాల్ చేస్తున్నాను, నేను ప్రజలకు కూడా తెలియజేస్తున్నాను. సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టడానికి మీడెవరురా? మీకు అధికారం ఇచ్చింది, మీకు గవర్నమెంట్ ను ప్రోత్సహించి వీళ్ళకు సరైన సౌకర్యాలు కల్పించేసి వీళ్ళను అభివృద్ధి పథంలో నడిపించడానికి కానీ, ప్రభుత్వ సంక్షేమ పథకాలు వీళ్ళకు చేరవేయడానికి కానీ, వాళ్ళ దగ్గర నుంచి సంక్షేమం మీరు లాక్కునేదానికి కాదు మేము ఉండేది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎప్పుడూ సామాన్య ప్రజల పక్షాన్నే ఉంటుంది. ఇది మేము ఖచ్చితంగా తెలియజేస్తున్నాం. ఎవరైతే అవినీతి చేస్తున్నారో వాళ్ళనైతే వదిలిపెట్టేది లేదు. దీనికి మేము రాష్ట్ర నాయకత్వానికి మరియు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి మరియు పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తున్నాము. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారికి ప్రత్యక్షంగా నేనే వెళ్లి ఆయనకు కంప్లైంట్ చేయడం జరుగుతుంది. ఎప్పటి నుంచి వసూలు జరుగుతున్నాయి, ఎప్పటి నుంచి ఈ విధంగా దందా జరుగుతోంది, మొత్తం నిగ్గు తేల్చాలని దీని మీద ఎంక్వైరీ కమిషన్ కోసం అడుగుతున్నాము. మేము దీని మీద ముందుకు ఈ రోజు సాయంత్రం కానీ రేపు కానీ అక్కడికి బయలుదేరి నారాయణ గారికి కంప్లైంట్ చేయడం జరుగుతుంది. ఇది భయం లేదు, కలెక్టర్ గారికి చెప్తామన్నా భయం లేదు, మంత్రి లోకేష్ గారికి చెప్తామన్నా భయం లేదు. అంటే మీరు భయం లేకుండా విచ్చలవిడిగా డబ్బులు ఉన్నాయనే మదం ఎక్కిపోయిందా ఏంది? అసలు ఎన్డీఏ కూటమిలో భాగస్థులమైన మేము వచ్చి మీకు విన్నవించుకుంటే మీరు మాకు రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, కొద్దో గొప్ప. మేమేం అడగలేదు. ఇక్కడ తీసేయండి, అన్యాయంగా రాబట్టే 10 రూపాయలు ప్రజల దగ్గర నుంచి రాబట్టే 10 రూపాయలు తీసేయండి అన్న విషయాన్ని అస్సలు ఇంకా మేము వచ్చిన తర్వాత డబుల్ కలెక్ట్ చేస్తున్నారంట ఉత్సాహంతో. ఎందుకంటే పార్టీ వాళ్ళు వచ్చిపోయినారు కదా, ఇంకేం ప్రాబ్లం ఏం లేదు కాబట్టి హ్యాపీగా కలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పి డబుల్ ఉత్సాహంతో డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ ప్రజలకందరికీ విజ్ఞప్తి చేస్తున్నామన్నా, ఇది మోసం. ఇక్కడ ఎవరు మీరు డబ్బులు కట్టాల్సిన అవసరమే లేదు, ఏ గెజెట్ లేదు, ఇదంతా అన్యాయము, ఫ్రాడ్. డబ్బులకు అలవాటు పడ్డారు. చికెన్ షాపుల దగ్గరికి వెళ్తున్నాము. ఇప్పుడు చికెన్ షాప్లో కూడా పాపం అమాయకమైన చికెన్ షాప్ వాళ్ళని కూడా భయపెట్టి రవి అనే ఒక వ్యక్తి అక్కడికి వెళ్ళి కలెక్ట్ చేస్తాడు, భయపెట్టిస్తాడు. ఎవరి పేరు మీద? మున్సిపల్ కమిషనర్ల పేర్ల మీద. అంటే మున్సిపల్ కమిషనర్ అనేవాడు ఒక రౌడీనా, లేకపోతే మనకు సేవ చేయడానికి ఉండారా? ఆయన సేవ చేయడానికి మున్సిపాలిటీ అనేది ఉంటుంది. మున్సిపల్ కమిషనర్ గారు ఆ సేవ చేసే మందిరంలో ఆయన దేవుళ్ళగా భావిస్తారు అందరూ. అట్లాంటి వ్యక్తే కరప్ట్ అయిపోతే ఎవరికి చెప్పుకోవాలి? పోయి చెప్పినాము, అన్ని గురించి చెప్పినాం, అన్నీ సెట్ చేస్తామంటాడు. ఆయన సెట్ చేసుకుంటానే ఉన్నాడు. ఆయన మీద ఏసీబీ దాడులు జరపాలి. నాకు తెలిసి కొన్ని కోట్ల డబ్బులు ఉంటాయేమో ఆయన దగ్గర ఇప్పటికే. దయచేసి ప్రజలకు అందరికీ చెప్తున్నాం, చికెన్ షాప్ వాళ్ళకి కానీ మన కూరగాయల మార్కెట్ వచ్చే వాళ్ళకి కానీ దయచేసి డబ్బులు కట్టకండి అన్న. మీ డబ్బులంతా కూడా వృధా. కావాలంటే ఒకవేళ అంత అర్జెంటుగా మున్సిపాలిటీకి అవసరం ఉందంటే ఒక బొచ్చ పెట్టుకుని కూర్చుంటే 10 రూపాయలు వాళ్ళే వేసిపోతారు కదా. ఇంత అన్యాయమా? అవసరం లేదు. ఇంకా మరొకటి కూడా చెప్తున్నాము, రిజిస్టర్ ఆఫీసులలో కూడా, రిజిస్టర్ ఆఫీస్ కానీ, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు, కరెంటు మీటర్ల కోసం సంబంధించి కానీ, లేకపోతే ఆర్టీఓ ఆఫీస్లో కానీ, ఇట్లాంటివి అన్ని చోట్ల కూడా భారతీయ జనతా పార్టీ ఇక మీదట కూడా పోరాటం సాగిస్తుంది. మేము ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్లో భాగం ఉన్నంత వరకు కూడా ప్రొద్దుటూరులో అక్రమ వసూల్లో తావే ఇవ్వం. అన్ని గవర్నమెంట్ ఆఫీసులు కూడా పర్ఫెక్ట్గా రన్ చేయాలనేదే మా ఉద్దేశం. ధన్యవాదాలు.